హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో దీని ముందు రోజు కార్తీక పూర్ణిమ కాబట్టి, సో ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి, సో ఆ రోజు బ్లాగ్ అయితే వేయలేదు. సో దాని తర్వాత బ్లాగ్ ఇది. సో ఈ బ్లాగ్లో మనం చూస్తాం, మార్నింగ్ వచ్చిన తర్వాత మనం యాజ్ యూజువల్గా మన యోగా అనేది స్టార్ట్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరితో కలిసి యోగాకి శివాజీ పార్క్ అనేది వచ్చాం. సో యోగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా మన మెన్యూ, సో 4 ఆల్మండ్స్, అదేవిధంగా దాని వాటర్. సో ఆ వాటర్ని కన్జ్యూమ్ చేస్తే ప్యాంక్రియాస్కి, అదేవిధంగా మనకు ఎక్స్ట్రా ఎనర్జీ కూడా ఇస్తుంది. సో ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా మంచిది. అదే డే అంతా కూడా మనకు ఎనర్జీ ఇస్తుంది డ్రై ఫ్రూట్స్ అనేవి. సో తక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టిన తర్వాత ఆ వాటర్తో పాటు దాన్ని కన్జ్యూమ్ చేస్తే మనకి బాడీలో టాక్సిక్ అనేది పోతుంది. సో ఇదే విధంగా హాట్ వాటర్లో జీరా, సోప్, అజ్వైన్, సో ఇది తాగినప్పుడు బాడీలోని కొలెస్ట్రాల్ అంతా కూడా క్లియర్ అయ్యి మనకి ప్యాంక్రియాస్ కూడా క్లియర్ అవుతాయి. సో ఇది హార్ట్ హెల్ప్ వస్తుంది. ఇది ఓట్స్ ఉప్మా అనేది మిక్స్డ్ వెజిటేబుల్తో తయారు చేసిన ఓట్స్ ఉప్మా. సో ఓట్ ఉప్మాలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. క్యాలరీ ఈజీగా మనకి బర్న్ అవుతుంది. అదేవిధంగా ఓట్స్ ఉప్మా డైజెషన్ కూడా చాలా మంచిది. ఓట్స్ ఉప్మా వెజిటేబుల్స్ అన్నీ వేసి తయారు చేశారు ఓట్స్ ఉప్మా. సో ఇదే మన టిఫిన్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెయిన్బో లాగా ఉండొచ్చు. బ్రౌన్ రైస్, దాల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, బీట్రూట్ విత్ కర్డ్, ఆనపకాయ. సో ఈ క్వాంటిటీ అనేది చాలా లెస్ క్వాంటిటీ అనమాట. సో హైబర్ ఫుడ్, ప్రాపర్ న్యూట్రిషన్ డైట్తో ఉన్న ఫుడ్. సో ఈ ఫుడ్ని మనం తీసుకుంటాం. ఫ్రెండ్స్, బిజీ షెడ్యూల్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను 2 డేస్ది. దాన్ని ఇప్పటి నుంచి మీరు కంటిన్యూస్గా చూస్తుండండి. ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తుంటాను. అదేవిధంగా మన న్యూట్రిషన్ జర్నీని మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈవినింగ్ మళ్ళీ 6 o'clockకి 5 o'clockకి మనకి ఏంటంటే కొంచెం ఆకలేస్తుంది కాబట్టి స్నాక్స్ మకాన్న. సో నైట్ చాలా హెవీగా అయింది కాబట్టి నేను శనగలతోనే కంప్లీట్ చేసుకున్నాను. శనగలు, అదేవిధంగా కీరాతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.